Good afternoon, students. Yesterday we have discussed about the logical operations, shift and rotate operations. And today I'm going to explain about other instructions, means branch instructions, mission control instructions, flag instructions, and string instructions. Along with that, I'm going to explain about assembly language programming with the program development steps. So coming to branch instructions. ఈ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి దేనికోసం యూజ్ చేస్తామంటే ఏదైనా మనం ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ ఎగ్జిక్యూట్ చేసే ఇన్స్ట్రక్షన్ అనేది స్పెసిఫైడ్ అడ్రస్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాయి ఈ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి. ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ ఎగ్జిక్యూట్ చేసే ఇన్స్ట్రక్షన్ యొక్క కంట్రోల్ అనేది స్పెసిఫైడ్ అడ్రస్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాయి. అయితే ఈ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ లో మీకు 2 టైప్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ వన్ వచ్చేసరికి అన్కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్, సెకండ్ వన్ వచ్చేసరికి కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్. ఈ అన్కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ లో వచ్చేసరికి మీకు సేమ్ నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అంటే మనం ఒక ఇన్స్ట్రక్షన్ ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దాని యొక్క కంట్రోల్ అనేది స్పెసిఫైడ్ అడ్రస్ లొకేషన్ లోకి కానీ మెమరీ లొకేషన్ లోకి కానీ సెండ్ చేస్తాము. అదే కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి అంటే ఆ ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకముందు ఏదైతే మనం లొకేషన్ ఇస్తున్నామో ఆ లొకేషన్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే ఇక్కడ అన్కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి, ఎగ్జిక్యూట్ అయ్యే యొక్క కంట్రోల్ అనేది స్పెసిఫైడ్ అడ్రస్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తే, కండిషన్ యొక్క బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే ఏదైతే ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకముందే ముందు మెమరీ లొకేషన్ లోకి సెండ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. ఓకే, ఈ అన్కండిషనల్ కి కండిషనల్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కాల్, జంప్, రిటర్న్ అండ్ ఆల్సో INTN అని చెప్పేసి అంటాము. అలానే కండిషన్ లో వచ్చేసరికి మీకు JNZ, JZ, JS, JNS, these all are comes under these branch instructions. So branch instructions are 2 types. దేనికోసం యూజ్ చేస్తాం అసలు బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి అంటే ఏదైనా కానీ ఇన్స్ట్రక్షన్ ని మనం అంటే ఏదైనా కానీ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దాని యొక్క కంట్రోల్ అనేది స్పెసిఫైడ్ అడ్రస్ లోకి మనం సెండ్ చేస్తాము. ఓకే, సో దాన్ని బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం. దాంట్లో ఏంటి 2 టైప్స్ ఉంటాయి, అన్కండిషనల్ అండ్ కండిషనల్. అన్కండిషనల్ అంటే ఏదైతే బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ ఆపరేషన్ ఉందో సేమ్ దానిలానే చేస్తుంది. అలానే కండిషనల్ అంటే ఏంటి అంటే ఎగ్జిక్యూట్ అవ్వకముందు ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఉందో దాన్ని స్పెసిఫైడ్ అడ్రస్ లోకి సెండ్ చేసిన తర్వాత అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను కాల్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అన్నాను. ఈ కాల్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే ఇట్ ఈజ్ అన్ అన్కండిషనల్ కాల్ ఇన్స్ట్రక్షన్. ఈ కాల్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇట్ ఈజ్ అన్ అన్కండిషనల్ కాల్ ఇన్స్ట్రక్షన్. ఇది దేనికోసం యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కాల్ ద సబ్ రొటీన్ ఫ్రమ్ ద మెయిన్ ప్రోగ్రామ్. ఏదైతే మెయిన్ ప్రోగ్రామ్ ఉందో ఆ మెయిన్ ప్రోగ్రామ్ లో మనం ఒక సబ్ రొటీన్ ని కాల్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తాము. దీంట్లో మనం డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చు, రిజిస్టర్స్ ఆపరేషన్ అనేది ఇండైరెక్ట్ గా అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ కాల్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ అన్కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్. ఈ కాల్ కానీ జంప్ కానీ రిటర్న్ కానీ ఈ 3 అన్కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ అమ్మా. అలానే కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి మీకు ఇక్కడ కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి JNZ లేదా JZ లేదా JS, దీస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్. మనం మేజర్ గా ఈ 8086 ప్రోగ్రామింగ్ లో యూజ్ చేసేది జంప్ ఇన్స్ట్రక్షన్ లేదా JNZ కానీ JZ. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మనం యూజ్ చేస్తాం. ఈ 3 ఇన్స్ట్రక్షన్స్ మేజర్ గా మనం 8086 మైక్రో ప్రాసెసర్ ప్రోగ్రామింగ్ లో యూజ్ చేస్తాము. నెక్స్ట్ జంప్ ఇన్స్ట్రక్షన్. ఈ జంప్ ఇన్స్ట్రక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ అన్ అన్కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్. జంప్ ఇన్స్ట్రక్షన్ అంటే దీన్ని JMP అంటామమ్మా. మనం ఇండికేట్ చేసేది ఇన్స్ట్రక్షన్ లో ఇండికేట్ చేసేటప్పుడు దీన్ని JMP అని చెప్పేసి అంటాము. ఇట్ ఈస్ అన్ JMP ఇన్స్ట్రక్షన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ జంప్ అన్కండిషనల్ ఇన్స్ట్రక్షన్. ఇది దేనికోసం యూజ్ చేస్తాము అంటే ఏదైనా కానీ మనం బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ లో అన్కండిషనల్ ఇన్స్ట్రక్షన్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఎగ్జిక్యూషన్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద ఎగ్జిక్యూషన్ కంట్రోల్ ఇంటూ ద స్పెసిఫైడ్ అడ్రస్ అని చెప్పేసి అంటాము. సో ఈ జంప్ ఇన్స్ట్రక్షన్ కూడా ఏం చేస్తుంది అంటే మనకి ఏదైనా కానీ మనం 8-bit రిజిస్టర్ తీసుకున్నా కానీ 16-bit రిజిస్టర్ తీసుకున్నా కానీ దాంట్లోకి ఏదైతే ఈ కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఉందో దాన్ని సెండ్ చేస్తుంది.
కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో దాన్ని సెండ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి రిటర్న్ స్టేట్మెంట్. ఈ రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఎలా ఇండికేట్ చేస్తామంటే ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ లో RET అని చెప్పేసి ఇండికేట్ చేస్తామమ్మా. RET అని చెప్పేసి ఇండికేట్ చేస్తాము. ఇదేంటి అంటే రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఇట్ ఈస్ ఆల్సో అన్ అన్కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు రిటర్న్ ఫ్రమ్ ద ప్రొసీజర్. మనం ఏదైతే ప్రోగ్రామ్ లో ఒక ప్రొసీజర్ ఉందో దాని నుంచి రిటర్న్ అవ్వడానికి ఈ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాము. అది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఆఫ్టర్ ద కాల్ ఇన్స్ట్రక్షన్ తర్వాత మాత్రమే యూజ్ చేస్తాము. ఆఫ్టర్ ద కాల్ ఇన్స్ట్రక్షన్. దీస్ ఆర్ యూజ్డ్ ఎట్ ద ఆఫ్టర్ ద కాల్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ కండిషనల్ ఇన్స్ట్రక్షన్స్ లోకి వచ్చేసరికి మనకి కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి JNZ, JZ, JS, JNS ఇట్లా అని చెప్పేసి అనుకున్నాము. ఈ JNZ అంటే ఏంటి అంటే జంప్ నాట్ జియో అని చెప్పేసి. జంప్ నాట్ జియో. ఈ జంప్ నాట్ జియో అనే ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుంది అంటే ఇట్ ట్రాన్స్ఫర్స్ ద ఎగ్జిక్యూషన్ కంట్రోల్ ఆఫ్టర్ ద ఎగ్జిక్యూషన్ టు ద అడ్రస్ టు ద జియో ఫ్లాగ్. ఏదైతే జియో అంటే ఈ జంప్ నాట్ జియో అనేది ఏదైతే ఉందో అదేం చేస్తుంది అంటే మనకు ఒక ఇన్స్ట్రక్షన్ ని అడ్రస్ లొకేషన్ లోకి పంపించుకొని దాని తర్వాత ఎగ్జిక్యూట్ అయ్యి అట్ ద సేమ్ టైం ఆ టైంలో జియో ఫ్లాగ్ కి జియో అనేది సెట్ అవుతుంది. ఆ టైంలో జియో అనేది మనకి సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి జేజెడ్ అంటే ఏంటి అంటే జంప్ జియో అని చెప్పేసి. ఇదేం చేస్తుంది అంటే ఇట్ ఆల్సో ట్రాన్స్ఫర్స్ ద ఇన్స్ట్రక్షన్ అండ్ ఇట్ డూస్ ద ఆపరేషన్ ఆఫ్ execution after transferring the instruction to the memory location. It does the operation of execution and it also sends the information for the geo flag to 1. అంటే ఏదైతే జియో ఫ్లాగ్ ఉందో ఆ జియో ఫ్లాగ్ కి 1 అనే ఇన్ఫర్మేషన్ ని సెండ్ చేస్తుంది. ఓకే, జంప్ నాట్ జియో అనేది జియో అనే ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తే జంప్ జియో అనేది 1 అనే ఇన్ఫర్మేషన్ ని జియో ఫ్లాగ్ కి సెండ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి JS అంటే జంప్ సెగ్మెంట్. ఏదైతే మనం పర్టికులర్ సెగ్మెంట్ తీసుకున్నామో ఆ సెగ్మెంట్ ని జంప్ చేయడం కోసం అని చెప్పేసి ఈ JS అనే ఇన్స్ట్రక్షన్ అనేది యూజ్ చేస్తాము. దీస్ త్రీ ఆర్ కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ మూడు అనేవి కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ వచ్చేసరికి మిషన్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్. ఈ మిషన్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి దేనికోసం యూజ్ చేస్తామంటే మనం టు కంట్రోల్ ద మిషన్ స్టేటస్. ఏదైతే మిషన్ స్టేటస్ ఉందో ఆ మిషన్ స్టేటస్ ని కంట్రోల్ చేయడం కోసం యూజ్ చేస్తాము. దాంట్లో ఉండే స్టేట్మెంట్స్ ఏంటి అంటే వెయిట్ అనే స్టేట్మెంట్. వెయిట్ అంటే ఏంటి అంటే వెయిట్ ఫర్ ఇన్పుట్ పిన్ అని చెప్పేసి అంటారు. వెయిట్ ఫర్ ఇన్పుట్ పిన్. నెక్స్ట్ ఏంటంటే HLT అని చెప్పేసి అంటామమ్మా. ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఏంటి అంటే దేనికోసం యూజ్ చేస్తాం హాల్ట్ ద ప్రాసెసర్. ఏదైతే మనం ప్రాసెస్ తీసుకున్నాం దాన్ని వెయిట్ చేయడం కోసం అంటే హాల్ట్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ ఏంటి అంటే NOP అనే మిషన్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్. ఈ NOP అంటే ఏంటి అంటే నో ఆపరేషన్. అంటే ఈ NOP కనుక ఇచ్చాము అంటే అక్కడ ఆపరేషన్ ఏది పర్ఫామ్ చేయొద్దు అని చెప్పేసి. నెక్స్ట్ వీటితో పాటుగా లాక్ అండ్ ఎస్కేప్ ఇన్స్ట్రక్షన్ అని కూడా ఉంటాయి. లాక్ అంటే ఏంటి అంటే ఇట్ లాక్స్ ద బస్ ఇన్స్ట్రక్షన్ ప్రిఫిక్స్. ఇట్ లాక్స్ ద బస్ ఇన్స్ట్రక్షన్ ప్రిఫిక్స్. అండ్ ఎస్కేప్ ఇన్స్ట్రక్షన్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎస్కేప్ టు ద ఎక్స్టర్నల్ డివైస్. ఏదైతే మనం ఎక్స్టర్నల్ డివైస్ గా తీసుకున్నామో దాంట్లోకి ఎస్కేప్ చేసుకోవడం కోసం ఈ ఇన్స్ట్రక్షన్ అనేది యూజ్ చేస్తాము. ఈ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో NOP కానీ HLT కానీ వెయిట్ కానీ లాక్ కానీ ఇవి 8086 ప్రోగ్రామింగ్ లో మనం మేజర్ గా యూజ్ చెయ్యము. మనం మేజర్ గా యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి డేటా ట్రాన్స్ఫర్ కాపీ ఇన్స్ట్రక్షన్స్, అరిథమెటిక్ అండ్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్, షిఫ్ట్ అండ్ రొటేట్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ మేజర్ గా యూజ్ చేస్తే స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఎందుకంటే టు డిస్ప్లే ద స్ట్రింగ్ అనే ఆపరేషన్ ఉంది మనకి ప్రోగ్రాము, లేదా టు ఇంటర్చేంజ్ ద స్ట్రింగ్ ఆపరేషన్స్ అని చెప్పేసి ఉన్నాయి. సో వీటి కోసం అని చెప్పేసి ఆ స్ట్రింగ్ ఆపరేషన్స్ అనేవి యూజ్ చేస్తాం. మేజర్ గా వీటిని మనం యూజ్ చేయం. నెక్స్ట్ ఫ్లాగ్ మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్. ఈ ఫ్లాగ్ మ్యానిపులేషన్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎఫెక్ట్ ద ఫ్లాగ్ రిజిస్టర్స్. ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేసుకోవడం కోసం ఈ ఫ్లాగ్ మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి యూజ్ చేస్తాము. అయితే దీంట్లో ఉండే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి మనకి అంటే ఫస్ట్ ది STI అంటే సెట్ ఇంటరప్ట్ ఫ్లాగ్ అని కానీ, లేకపోతే CLI క్లియర్ ఇంటరప్ట్ ఫ్లాగ్ అని, STD సెట్ డైరెక్షన్ ఫ్లాగ్ అని, CLD క్లియర్ డైరెక్షన్ ఫ్లాగ్ అని, STC సెట్ క్యారీ ఫ్లాగ్ అని కానీ, కాంప్లిమెంటరీ క్యారీ ఫ్లాగ్ అని కానీ, క్లియర్ క్యారీ ఫ్లాగ్ అని కానీ, వీటన్నిటిని
ఏం చేస్తాం అంటే ఫ్లాగ్ మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్స్ లో మనం యూజ్ చేస్తాము. ఇవి కూడా 8086 ప్రోగ్రామింగ్ లో మేజర్ గా మనం యూజ్ చేయము. ఒకవేళ యూజ్ చేసేది వచ్చేసరికి సిఎల్సి అంటామమ్మా. సిఎల్సి అంటే క్లియర్ క్యారీ ఫ్లాగ్. ఏదైతే మనకి క్యారీ ఫ్లాగ్ అనేది ఎఫెక్ట్ అవుతుందో ఆ క్యారీ ఫ్లాగ్ ని క్లియర్ చేసుకోవడం కోసం సిఎల్సి అనే ఇన్స్ట్రక్షన్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి దేనికోసం యూజ్ చేస్తామంటే వేరియస్ స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ కోసం అని చెప్పేసి ఇవి యూజ్ చేస్తాము. ఆ స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ అనేవి మేబీ సిఎల్ డేటా బైట్స్ లో ఉండొచ్చు, వర్డ్స్ లో ఉండొచ్చు, లేదా మెమరీ లొకేషన్స్ లో అయినా కానీ ఉండొచ్చు. వాటిని మ్యానిపులేషన్ చేయడం కోసం యూజ్ చేస్తాము. దీంట్లో వాడే ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి లోడ్ MOVE మూవ్. అంటే MOV అనే మూవ్ ఇన్స్ట్రక్షన్ దేనికోసం యూజ్ చేస్తాం మనం డేటా ట్రాన్స్ఫర్ చేయడం కోసం కానీ కాపీ చేయడం కోసం కానీ యూజ్ చేస్తాము. అదే ఈ MOVE అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే మూవ్ స్ట్రింగ్ బైట్ ఆర్ వర్డ్. అంటే ఒక స్ట్రింగ్ ని అంటే దాంట్లో ఏదైతే డేటా తీసుకున్నామో దాన్ని మూవ్ చేసుకోవడం కోసం ఈ MOVE అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ స్టోర్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే టు స్టోర్ ద పర్టికులర్ డేటా. ఏదైతే మనం డేటా తీసుకున్నామో అది మేబీ ఇన్ వర్డ్స్ అవ్వచ్చు, లేకపోతే డేటా ఇన్ బైట్స్ అవ్వచ్చు. ఏదైతే డేటా తీసుకున్నామో దాన్ని స్టోర్ చేసుకోవడం కోసం ఈ స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్ అనేది యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ అమ్మ. అప్ టు మనకి ఏంటంటే ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం చూసేసాము. నెక్స్ట్ ఏంటి అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్. అసలు ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు దాకా మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్ సెట్స్ గురించి నేర్చుకున్నామో ఆ ఇన్స్ట్రక్షన్ సెట్స్ అన్నిటిని యూజ్ చేసుకొని ఒక సిస్టమాటిక్ ఆర్డర్ లో రాసే ప్రోగ్రామ్ నే అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ అంటాము. అంటే ఏవైతే ఇన్స్ట్రక్షన్ సెట్స్ తీసుకున్నామో, ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి నేర్చుకున్నామో, వెదర్ మేబీ అరిథమెటికల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డేటా ట్రాన్స్ఫర్ కాపీ ఇన్స్ట్రక్షన్స్, లేదా ఈ షిఫ్ట్ అండ్ రొటేట్ ఇన్స్ట్రక్షన్స్, స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్స్, ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ నేర్చుకున్నామో ఆ ఇన్స్ట్రక్షన్స్ ని సిస్టమాటిక్ ఆర్డర్ లో రాయడాన్నే మనం అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ అని చెప్పేసి అంటాము. అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ అని చెప్పేసి అంటాము. అయితే ఈ ప్రోగ్రామ్ ని ఎలా డెవలప్ చేస్తామంటే బై యూజింగ్ ద ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 8086 ప్రాసెసర్. మనం ఇక్కడ తీసుకునే ప్రాసెసర్ ఏంటి? 8086 ప్రాసెసర్. ఈ ప్రోగ్రామ్ ని ఎలా డెవలప్ చేస్తామంటే ఏదైతే మన ఇన్స్ట్రక్షన్ సెట్స్ అని చెప్పేసి నేర్చుకున్నామో ఆ ఇన్స్ట్రక్షన్ సెట్స్ ని యూజ్ చేసుకునే ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేస్తాం. దాన్ని అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటారు. అయితే మనం ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లో గనక ప్రోగ్రామ్ రాయాలి అంటే మనకి మేజర్ గా 4 టూల్స్ ఉన్నాయమ్మా. 4 టూల్స్ ఉన్నాయి. అంటే దీంట్లో హార్డ్వేర్ టూల్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ టూల్స్ ఉంటాయి. హార్డ్వేర్ టూల్స్ వచ్చేసరికి మనకి ఏం చేస్తాయి అంటే ఈ హార్డ్వేర్ టూల్స్ అనేవి అంటే ప్రింటర్ కానీ, లేకపోతే ఎమ్యులేటర్ కానీ, లేకపోతే పీసీ కానీ, అంటే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హార్డ్వేర్ టూల్స్ అని చెప్పేసి అంటాం. ప్రింటర్ కానీ, పీసీ కానీ, లేదా ఎమ్యులేటర్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి అమ్మ హార్డ్వేర్ టూల్స్. ఆ హార్డ్వేర్ టూల్స్ అన్నిటిని మనం అంటే బయట చూస్తూ ఉంటాం హార్డ్వేర్ అనేది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ టూల్స్ అంటే ఏంటి అంటే ఇంటర్నల్ గా పర్ఫామ్ అయ్యే టూల్స్ అనమాట అవి. దాంట్లో ఫస్ట్ టూల్ వచ్చేసరికి ఎడిట్ టూల్, నెక్స్ట్ టూల్ వచ్చేసరికి అసెంబుల్ టూల్, తర్వాతది లింక్ టూల్, తర్వాతది ఎగ్జిక్యూట్ టూల్. ఈ టూల్స్ అనేవి దేనికోసం యూజ్ చేస్తాము అంటే ఫస్ట్ అసలు ఎడిట్ టూల్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే మనం చేసే సాఫ్ట్వేర్ వచ్చేసరికి దీంట్లో టాజమ్ సాఫ్ట్వేర్ లేదా మ్యాజమ్ సాఫ్ట్వేర్, అంటే టర్బో అసెంబ్లర్ లేదా మ్యాక్రో అసెంబ్లర్ అంటారు. మన కాలేజ్లో వచ్చేసరికి మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ టాజమ్ సాఫ్ట్వేర్. దాంట్లో ఏంటి అంటే ఎడిట్ టూల్ అంటే ఏంటి, మనం ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత దానికి ముందు మనం ఏం చేస్తాము, మనకి ఏదైతే టాజమ్ సాఫ్ట్వేర్ ఉందో ఆ టాజమ్ సాఫ్ట్వేర్ అనేది డి డ్రైవ్లో ఉందా, ఈ డ్రైవ్లో ఉందా, సి డ్రైవ్లో ఉందా అనేది చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత ఏ డ్రైవ్ లో ఉంటే ఆ డ్రైవ్ తోటి మనం కోలన్ అని చెప్పేసి ఎంటర్ కొడతాం అమ్మా. అంటే ఆ డ్రైవ్ లో ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తున్నాను అని చెప్పేసి, ఆ డ్రైవ్ లో ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తున్నాను. ఓకే, ఆ డ్రైవ్ లో ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాను. అయితే ఆ డ్రైవ్ లోనే టాజమ్ సాఫ్ట్వేర్ ఉండొచ్చు, లేదా కీల్ సాఫ్ట్వేర్ ఉండొచ్చు, లేదా మీకు యాక్టివ్ హెచ్డిఎల్ ఉండొచ్చు, టానా ఈడిఏ టూల్స్ ఉండొచ్చు. అయితే ఆ డ్రైవ్ లో ఏ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకొని నువ్వు పర్ఫామ్ చేస్తున్నావు అని చెప్పేసి మనం అక్కడ ఇవ్వాలి. దానికి యూజ్ చేసే కమాండ్ వచ్చేసి మనం సిడి స్పేస్ టాజమ్ అనే కమాండ్ యూజ్ చేస్తాము. ఇది యూజ్ చేసిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం ఫైల్ నేమ్ అనేది ఇస్తామమ్మా.
ఆ ఫైల్ నేమ్ అనేది ఏం చేస్తున్నాం మనం sm.asm అని చెప్పేసి సేవ్ చేస్తాం. ఫైల్ నేమ్ అనేది .asm అనే దాంతో సేవ్ చేస్తాం. అంటే ఏంటి అసెంబ్లీ అన్నమాట. .asm is nothing but అసెంబ్లీ. అదే ఏం చేస్తుంది అసెంబ్లీ అనేది అంటే ఏదైతే ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ ఉందో అంటే ఇట్ ఈస్ కాల్డ్ లో లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ అని కూడా అంటారు. ఏదైతే ఈ లో లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ ఉందో దాన్ని మిషన్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లో కన్వర్ట్ చేసుకుంటుంది. మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. అంటే ఈ రెండు కొంచెం కరెస్పాండ్ గా ఉంటాయి, మనకి కరెస్పాండింగ్ లో ఉంటాయి కాబట్టి ఆ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కోడ్ లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. అయితే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు ఎడిట్ స్పేస్ ఫైల్ నేమ్ .asm అని చెప్పేసి ఇస్తున్నావు. అంటే అసెంబ్లీని తీసుకుంటున్నావు. అయితే ఎడిట్ అనే కమాండ్ ని యూజ్ చేసుకొని ఏదైతే ఫైల్ నేమ్ అంటే ఏంటి నువ్వు ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నావో ఆ ప్రోగ్రామ్ ని ఇస్తావు, అక్కడ నేమ్ గా ఫైల్ నేమ్ గా ఇస్తావు. అది యూజ్ చేయగానే ఎడిట్ అనే టూల్ ఎప్పుడైతే యూజ్ చేసావో ఆ టూల్ ని యూజ్ చేయగానే ఆటోమేటిక్ గా నీకు ఓపెన్ అయ్యే విండో వచ్చేసి ప్రోగ్రామ్ ఎడిటర్ విండో. ప్రోగ్రామ్ ఎడిటర్ విండో. ఆ ప్రోగ్రామ్ ఎడిటర్ విండోనే ఎడిట్ టూల్ అని చెప్పేసి అంటాం. ఆ ప్రోగ్రామ్ ఎడిటర్ విండోనే ఎడిట్ విండో అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఏం చేస్తాము నీకు కావాల్సిన ప్రోగ్రామ్ నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో ఆ ప్రోగ్రామ్ లో ఏమని చెప్పుకున్నాం మనం ప్రోగ్రామ్ ని డెవలప్ చేయాలంటే ఇన్స్ట్రక్షన్ సెట్స్ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ ని బేస్ చేసుకొని సేమ్ వేలో అసెంబ్లీ డైరెక్టివ్స్ ఉన్నాయి మనకి. ఆ అసెంబ్లీ డైరెక్టివ్స్ ని యూజ్ చేసుకొని అండ్ అడ్రసింగ్ మోడ్స్ ఉన్నాయి. ఆ అడ్రసింగ్ మోడ్స్ ని యూజ్ చేసుకొని ప్రోగ్రామ్ అనేది వేస్తాం. కాకపోతే దీంట్లో ఏంటి మేజర్ గా మనకు కావాల్సింది ఇన్స్ట్రక్షన్ సెట్స్. ఎందుకు అంటే ఆ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు మాత్రమే నీకు ఏ ఆపరేషన్ అయితే పర్ఫామ్ అవ్వాలో ఆ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. అంటే డేటాని ట్రాన్స్ఫర్ చేయాలన్నా కాపీ చేయాలన్నా కానీ నీకు దాంట్లో ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటి మూవ్ అనే ఇన్స్ట్రక్షన్ ఇస్తావు. లేదు ఎక్స్చేంజ్ అవ్వాలి డేటా అనేది అంటే దానికోసం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటి XCHG అనే ఇన్స్ట్రక్షన్ ఇస్తావు. లేదు షిఫ్ట్ అవ్వాలి డేటా అనేది లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవ్వాలి అంటే SHL అనే ఇస్తావు. అంటే షిఫ్ట్ లెఫ్ట్ ఆపరేషన్ అని చెప్పేసి ఇస్తావు. అలా పర్టికులర్ గా ఏదైతే కావాలనుకుంటున్నావో నీకు ప్రోగ్రాము దానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్ ని నువ్వు అక్కడ ఇస్తావు. ఆ ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత వన్స్ నువ్వు సేవ్ చేయడం తోటి అది .assemble అని చెప్పేసి సేవ్ అయిపోతుంది. .asm అనే దాంతో సేవ్ అయిపోతుంది. అంటే అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లో నువ్వు ప్రోగ్రామ్ చేస్తున్నట్టు సేవ్ అయిపోతుంది. ఓకే నెక్స్ట్ ఏం చేస్తాము సేవ్ చేసిన తర్వాత మనం చేసేది ఏంటి ఎగ్జిట్ అవుతాం దాంట్లో నుంచి. ఏదైతే ప్రోగ్రామ్ ఎడిటర్ విండో ఉందో ఆ ప్రోగ్రామ్ ఎడిటర్ విండో నుంచి మనం ఎగ్జిట్ అవుతాం. ఆటోమేటిక్ గా ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఏం ఓపెన్ అవుతుంది కమాండ్ ప్రాంప్ట్ విండో ఓపెన్ అవుతుంది. ఆ కమాండ్ ప్రాంప్ట్ విండోలో మనం ఏం చేసుకోవాలి అంటే ఫస్ట్ లింకప్ చేసుకోవాలి ఫైల్స్ ని. అంటే ఈ లింక్ అనేది కూడా ఒక సాఫ్ట్వేర్ టూల్. ఎలా లింకప్ చేసుకుంటాము అంటే ఫస్ట్ మనం ఏదైతే ప్రోగ్రామ్ చేసామో ఆ ప్రోగ్రామ్ కి ఫైల్స్ ని లింకప్ చేసుకోవాలంటే ఆబ్జెక్ట్ ఫైల్స్ ని లింకప్ చేసుకోవాలి అంటే ముందు నువ్వు కంపైలేషన్ అనేది చేసి ఉండాలి. కంపైలేషన్ అంటే ఏంటి నీకు సింటాక్స్ ఎర్రర్స్ అనేవి చెక్ చేసుకొని ఉండాలి. సింటాక్స్ ఎర్రర్స్ అనేవి చెక్ చేసుకొని ఉండాలి. ఆ సింటాక్స్ ఎర్రర్స్ అనేవి చెక్ చేసుకోవడానికి నువ్వు యూజ్ చేసే కమాండ్ ఏంటి tasm స్పేస్ ఫైల్ నేమ్. అంటే ఏదైతే పైన ఎడిట్ స్పేస్ ఫైల్ నేమ్ అని ఇచ్చావో ఆ ఫైల్ నేమ్ .asm అని ఇస్తావు. tasm స్పేస్ ఫైల్ నేమ్ .asm అంటే ఈ కమాండ్ అంటే ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఏం చేస్తుంది నీకు ఈ కమాండ్ ఇవ్వడం వల్ల నీకు సింటాక్స్ ఎర్రర్స్ ఏమన్నా ఉంటే ఆ సింటాక్స్ ఎర్రర్స్ అనేవి డిస్ప్లే చేస్తుంది. లేదు అంటే మనకు ఆటోమేటిక్ గా నో ఎర్రర్స్ అని చెప్పేసి చూపిస్తుంది. ఒకవేళ దీంట్లో కనుక సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయి అంటే ఆటోమేటిక్ గా మళ్ళీ నువ్వు యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంటి ఎడిట్ స్పేస్ ఫైల్ నేమ్ .asm. ఏదైతే మళ్ళీ ఎడిట్ స్పేస్ ఆ ఫైల్ నేమ్ ఇస్తావో ఆటోమేటిక్ గా మళ్ళీ మనకి ప్రోగ్రామ్ ఎడిటర్ విండో అనేది ఓపెన్ అవుతుంది. అయితే ఆ కమాండ్ ప్రాంప్ట్ లో ఏ లైన్ లో అయితే నీకు సింటాక్స్ అనేది జనరేట్ అయిందో ఆ లైన్ లో చెక్ చేసుకుంటావు. దానికి బిఫోర్ లైన్ లో కానీ దానికి ఆఫ్టర్ లైన్ లో కానీ చెక్ చేసుకొని మాడిఫై చేసుకుంటావు ప్రోగ్రామ్ ని. మాడిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తావు ప్రోగ్రామ్ ని సేవ్ చేసుకుంటావు. నెక్స్ట్ ఎగ్జిట్ అవుతాం మళ్ళీ ప్రోగ్రామ్ నుంచి. ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ మనకి కమాండ్ ప్రాంప్ట్ విండో ఓపెన్ అవుతుంది. మనం ఏం చేయాలి లింకప్ చేసుకోవాలంటే మళ్ళీ కంపైలేషన్ అనేది చేసుకోవాలి. కాబట్టి మళ్ళీ tasm స్పేస్ ఫైల్ నేమ్ .asm అనే ఇన్స్ట్రక్షన్ ఇస్తావు. అక్కడ కమాండ్ ఇవ్వగానే ఆటోమేటిక్ గా మిస్టేక్స్ ఏం లేకపోతే నో మిస్టేక్స్ అని చెప్పేసి అంటే నో ఎర్రర్స్ అని చెప్పేసి చూపిస్తుంది. అలా చూపించిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము అంటే మనం లింకప్ చేసుకుంటాం. వేటితోటి లింకప్ చేసుకుంటాము అంటే ఆబ్జెక్ట్ ఫైల్స్ తోటి. tasm లో ఉన్న ఆబ్జెక్ట్ ఫైల్స్ తోటి
ఈ ఫైల్ ఏదైతే ఉందో అంటే ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నావో ఆ ప్రోగ్రామ్ కి లింకప్ చేసుకుంటావు నువ్వు. టీ లింక్ అన్నాం కదా, అక్కడ ఏంటి అంటే TASM లింక్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ఓబీజే అనే ఇస్తావు ఇక్కడ. అంటే .asm అని ఇవ్వకూడదు. ఇక్కడ ఏంటి, మనం ఆబ్జెక్ట్ ఫైల్స్ ని లింకప్ చేసుకుంటున్నాం కాబట్టి టీ లింక్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ఓబీజే. అంటే దాని మీనింగ్ ఏంటి, ఏదైతే నేను TASM లో ప్రోగ్రామ్ చేస్తున్నానో ఆ ప్రోగ్రామ్ కి కావాల్సిన ఆబ్జెక్ట్ ఫైల్స్ అనేది లింక్ అవ్వమని చెప్పేసి, ఆబ్జెక్ట్ ఫైల్స్ అనేవి లింక్ అవ్వమని చెప్పేసి. అయితే అవి లింక్ అయిందా లేదా అని చెప్పేసి మనకి ఎలా తెలుస్తుంది అంటే వార్నింగ్ అని చెప్పేసి నో స్టాక్ అని వస్తుందమ్మా. వార్నింగ్ నో స్టాక్ అని వస్తుంది. అలా వచ్చినప్పుడు మాత్రమే నీకు ఫైల్స్ అనేవి లింక్ అయినట్టు. లేదా అక్కడ ఏమన్నా అంటే మిస్టేక్ ఇన్ లోడింగ్ ద ఫైల్ అని చెప్పేసి కానీ లోడింగ్ ద ఫైల్ అని చెప్పేసి కానీ చూపించిందంటే నువ్వు ఫైల్ సరిగ్గా సేవ్ చేయకపోవడం కానీ, లేకపోతే సింటాక్స్ సేమ్ లేకపోయినా కానీ మనకు ఒకసారి మిస్టేక్స్ చూపిస్తుంది. సింటాక్స్ ఏం లేకపోయినా కానీ, అంటే సింటాక్స్ అంటే ఏంటి, మనం తీసుకునే ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా స్పెల్లింగ్ తప్పు రాసినా కానీ, లేకపోతే కమాండ్స్ ఏమన్నా రివర్స్ లో రాసినా కానీ, అట్లాంటప్పుడు మనకి సింటాక్స్ అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ నువ్వు కమాండ్స్ అన్ని కరెక్ట్ గా రాసి డేటా అనేది కరెక్ట్ గా తీసుకోపోయినా కానీ, లేకపోతే అట్లాంటి టైంలో మనకి ఏంటి అంటే ఈ వార్నింగ్ నో స్టాక్ అనే దగ్గర కొన్ని మిస్టేక్స్ అనేవి చూపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ మనం ప్రోగ్రామ్ లోకి వెళ్ళి మళ్ళీ ప్రోగ్రామ్ చెక్ చేసుకొని మళ్ళీ TASM స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ASM అని చెప్పేసి ఇచ్చేసి తర్వాత టీలింగ్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ OBJ అని ఇచ్చిన తర్వాత అక్కడ వార్నింగ్ నో స్టాక్ అని చెప్పేసి చూపిస్తుందమ్మా. అలా వార్నింగ్ నో స్టాక్ అని చెప్పేసి చూపించిన తర్వాత మాత్రమే నువ్వు ఎగ్జిక్యూషన్ అనేది పర్ఫామ్ చేస్తాము. ఇదంతా ఈ ప్రాసెస్ మొత్తం ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాసెస్ నే మనం ప్రోగ్రామ్ డెవలప్మెంట్ స్టెప్స్ అని చెప్పేసి అంటాం. అదొక టాపిక్. అలానే ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ గురించి ఇన్స్ట్రక్షన్ సెట్స్ తర్వాత మాత్రమే ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే చెప్పానో ఆ ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకుని మనం ప్రోగ్రామ్ అనేది వేస్తాం. ఆ ప్రోగ్రామే మనకి అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ అని చెప్పేసి అంటాం. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ అని చెప్పేసి అంటాం. సో దీంట్లో ఇది అయిపోయింది, లింక్ అనే సాఫ్ట్వేర్ టూల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏముంది మనకి, ఎగ్జిక్యూట్ అనే సాఫ్ట్వేర్ టూల్ ఉంది. ఈ ఎగ్జిక్యూట్ అనేది ఏం చేస్తుంది, ఏవైతే ఆబ్జెక్ట్ ఫైల్స్ లింక్ అయిందో ఆ లింక్ అయిన ఆబ్జెక్ట్ ఫైల్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది, దీనికి యూజ్ చేసే కమాండ్ ఏంటి, డీబగ్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ exe. అక్కడ డాట్ exe అంటే దాని మీనింగ్ ఏంటి, ఎగ్జిక్యూట్ చేయమని. ఏదైతే నువ్వు ఫైల్ నేమ్ తీసుకున్నావో దాన్ని డీబగ్ చేసుకోమని, అంటే ఎగ్జిక్యూట్ చేయమని చెప్పేసి దాని మీనింగ్. అయితే దాన్ని ఒకసారి స్టెప్ బై స్టెప్ చూద్దామమ్మా. సో దిస్ ఈజ్ అబౌట్ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రోగ్రామ్ డెవలప్మెంట్ స్టెప్స్ ఇన్ TASM ఆర్ MASM. మనం యూజ్ చేసేది ఏంటి ఇక్కడ, TASM సాఫ్ట్వేర్. కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం మనం. అది స్టెప్స్ వైజ్ లో రాసుకోండి మీకు. సో స్టెప్ 1 వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ ఇన్వోక్ ద MS DOS అని చెప్పేసి అంటాం. ఇన్వోక్ ద MS DOS మీనింగ్ అంటే ఏంటి అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మనం సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత, PC ఆన్ చేసిన తర్వాత మనం స్టార్ట్ అని ప్రెస్ చేసిన తర్వాత రన్ అనేది ఓపెన్ అవుతుంది. రన్ అనే ఒక స్మాల్ విండో అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో ఏం చేస్తాం, CMD అనే కమాండ్ ప్రాంప్ట్ ని ఇస్తున్నాం. అక్కడ మనం CMD అనేది టైప్ చేసి ఓకే అనేది టైప్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మనకి కమాండ్ ప్రాంప్ట్ విండో అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. కమాండ్ ప్రాంప్ట్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఫస్ట్ స్టెప్ అమ్మా. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఎప్పుడైతే మనకి కమాండ్ ప్రాంప్ట్ విండో ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, TASM లో అంటే మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి దానికి కావాల్సిన డైరెక్టరీ అనేది ఇవ్వాలి. మనం అక్కడ దానికి కావాల్సిన పాత్ అనేది ఇవ్వాలి. సింపుల్ గా చెప్పాలంటే పాత్ ఇవ్వాలి అంటే ఫస్ట్ మనం ఏమని చెప్పాను, ఎక్కడైతే నీకు ఏ ఫోల్డర్ అంటే లోకల్ డిస్క్ CDI లో ఉందా, DDI లో ఉందా, EDI లో ఉందా అనేది చెక్ చేసుకోవాలి. D లో ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇచ్చాను చూడండి, D కోలన్ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయాలి. D కోలన్ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయాలి. అయితే దాంట్లో నువ్వు మళ్ళీ TASM లోనే చేస్తున్నావా లేదని కన్ఫర్మేషన్ కోసం మనం ఏమి ఇచ్చేస్తామంటే కమాండ్ CD స్పేస్ TASM కోలన్ అని ఇచ్చి ఎంటర్ కొట్టాలి. CD స్పేస్ TASM అని చెప్పేసి ఇస్తామా, ఇక్కడ కోలన్ ఉండదు, సారీ. CD స్పేస్ TASM అని చెప్పేసి ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాం. అంటే దాని మీనింగ్ ఏంటి, TASM అనే ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో దాంట్లో నువ్వు ప్రోగ్రామ్ చేస్తున్నావు అని చెప్పేసి. ఇది స్టెప్ 2. నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసరికి మనం ఎడిటర్ టూల్ ని యూజ్ చేసుకొని ఎడిట్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ASM అని చెప్పేసి ఇస్తాం. అక్కడ డాట్ ASM అంటే ఏంటి, అసెంబ్లర్ తోటి ఆ ఫైల్ నేమ్ అనేది లింక్ అయిపోతుంది అని చెప్పేసి. అయితే ఎప్పుడైతే ఈ ఎడిట్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ASM అని ఇస్తావో ఈ ఎడిటర్ టూల్ అనేది ఏం చేస్తుంది, మనకి ప్రోగ్రామ్ ఎడిటర్ విండో అనేది ఒక దాన్ని ఓపెన్ చేస్తుంది. సో అది స్టెప్ 4.
స్టెప్ 4 ఏంటి అంటే ప్రోగ్రామ్ ఎడిటర్ విండో అనేది మనకి అపియర్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ ఎడిటర్ విండోలో మనం ఏం చేస్తాము, ఏదైతే ప్రోగ్రామ్ కావాలనుకుంటున్నామో ఆ ప్రోగ్రామ్ ని టైప్ చేస్తాం. టైప్ చేసేసి సేవ్ చేస్తాం ఫైల్ని. ఆ ఫైల్ని సేవ్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ 5 ఏంటి అంటే ఏదైతే ఆ ప్రోగ్రామ్ ఎడిటర్ విండో ఉందో దాన్ని ఎగ్జిట్ అవుతాం. దాని నుంచి మనం ఎగ్జిట్ అవుతాం. ఎగ్జిట్ అవ్వగానే ఆటోమేటిక్గా మనకి మళ్ళీ ఏం ఓపెన్ అవుతుందని చెప్పాను, కమాండ్ ప్రాంప్ట్ విండో అనేది ఓపెన్ అవుతుందని చెప్పేసాను. ఇది స్టెప్ 5. నెక్స్ట్ స్టెప్ 6 ఏంటి అంటే ఆ కమాండ్ ప్రాంప్ట్ విండోలో మనం మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేసుకోవాలి. అవి చెక్ చేసుకోవాలంటే మనం యూజ్ చేసే కమాండ్ ఏంటి అంటే TASM స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ASM. అంటే TASM స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ASM అనే కమాండ్ ఇవ్వడం వల్ల దాంట్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే మనకి డిస్ప్లే చేస్తుంది, లేదు అంటే నో ఎస్ అని చెప్పేసి చూపిస్తుంది. అది స్టెప్ 6. నెక్స్ట్ స్టెప్ 7 ఏంటి అంటే దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే గనక మళ్ళీ మనం యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంటి, ఎడిట్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ASM అనే కమాండ్ ని యూజ్ చేసుకుంటే మనకి మళ్ళీ ప్రోగ్రామ్ ఎడిటర్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఆ విండోలో ప్రోగ్రామ్ ని మోడిఫై చేసుకొని సేవ్ చేసి ఎగ్జిట్ అవుతాం. అది స్టెప్ 7. నెక్స్ట్ స్టెప్ 8 ఏంటంటే మనం లింక్ అనే సాఫ్ట్వేర్ టూల్ ని యూజ్ చేసుకొని మనం ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నామో ఆ ప్రోగ్రామ్ కి కావాల్సిన ఆబ్జెక్ట్ ఫైల్స్ తోటి మనం లింకప్ చేసుకుంటాము. దానికి యూజ్ చేసే కమాండ్ ఏంటి, టీలింగ్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ఓబీజే. టీలింగ్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ఓబీజే. దాని వల్ల ఏమవుతుంది అంటే మనం ఏదైతే ఫైల్ నేమ్ తీసుకున్నామో ఆ ఫైల్ నేమ్ కి కావాల్సిన, అంటే ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నామో ఆ ప్రోగ్రామ్ కి కావాల్సిన ఆబ్జెక్ట్ ఫైల్స్ అనేవి లింక్ అయిపోతాయి. ఆ ప్రోగ్రామ్ కి కావాల్సిన ఫైల్స్ అనేవి లింక్ అయిపోతాయి. నెక్స్ట్ స్టెప్ 9 ఏంటి, ఎప్పుడైతే ఫైల్స్ లింక్ అయినాయో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి వార్నింగ్ నో స్టాక్ అని చెప్పేసి చూపిస్తుంది. అలా వార్నింగ్ నో స్టాక్ అని చూపించిన తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేస్తాము. ఆ ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ ఏంటి, డీబగ్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ exe. అంటే డీబగ్ అంటే ఏంటి, ఏదైతే నేను ఫైల్ నేమ్ తీసుకుంటున్నానో దాన్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పేసి, డీబగ్ చేసుకోమని చెప్పేసి. ఓకే. నెక్స్ట్ స్టెప్ 10 అమ్మా. స్టెప్ 10 అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మనం డీబగ్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ exe అని ఎంటర్ చేసామో ఆ ఎంటర్ చేసిన తర్వాత ఈ TASM లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్ అనేది మన ముందే ఎగ్జిక్యూట్ అయ్యి అట్ ద సేమ్ టైం మనం ఇచ్చిన డేటా అనేది ఏ రిజిస్టర్ లో స్టోర్ అవుతుంది, అలానే ఆ రిజిస్టర్ నుంచి మనకి అంటే కౌంటర్ రిజిస్టర్కి వెళ్ళిందా లేకపోతే ఇంప్లిసిట్ రిజిస్టర్ కానీ డెస్టినేషన్ రిజిస్టర్కి వెళ్ళిందా అని చెప్పేసి చూపిస్తూ ఉంటది. అలా చూపించాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే టీ ఎంటర్ అని చెప్పేసి ప్రెస్ చేస్తూ ఉండాలి. అప్పుడు లైన్ బై లైన్ నీకు ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చావో ఆ ఇన్స్ట్రక్షన్ ఒక్కొక్కటిగా ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది. అది ఎప్పటిదాకా ప్రెస్ చేయాలి అంటే ఇంటరప్ట్ 21H అని వచ్చేదాకా ప్రెస్ చేస్తూ ఉండాలి ఆ టీ ఎంటర్ అనే దాన్ని. నెక్స్ట్ స్టెప్ 11 ఏంటి అంటే ఎప్పుడైతే ఇంటరప్ట్ 21H అని చెప్పేసి వచ్చిందో అప్పుడు మనం డి స్పేస్ డిఎస్ అని చెప్పేసి ఇస్తాం. అక్కడ డి స్పేస్ డిఎస్ అంటే ఆ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటి, అంటే ఆ కమాండ్ మీనింగ్ ఏంటి అంటే మనం ప్రోగ్రామ్ లో ఎన్ని లొకేషన్స్ తీసుకుంటున్నామో అక్కడ ఇవ్వాలి. అక్కడ లొకేషన్స్ అంటే నీకు ఎలా డిస్ప్లే చేస్తాము మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ చేస్తున్నావు, ఎడిషన్ చేసేటప్పుడు డిబి అని చెప్పేసి తీసుకొని 09H అని చెప్పేసి ఒకటి తీసుకుంటున్నావు, నెక్స్ట్ ఇంకొకటి 05H అని చెప్పేసి ఒకటి తీసుకుంటున్నావు. అక్కడ ఎన్ని లొకేషన్స్ కనపడుతున్నాయి, టోటల్ గా 4 లొకేషన్స్ కనపడుతున్నాయి నీకు. టోటల్ గా అక్కడ 4 లొకేషన్స్ కనపడతాయి, లేదా దాన్ని 2 లొకేషన్స్ గా అయినా కానీ కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేస్తాము, మరి అవుట్పుట్ స్టోర్ అవ్వడానికి ఇంకొక లొకేషన్ కావాలిగా, అవుట్పుట్ స్టోర్ అవ్వడానికి ఇంకొక లొకేషన్ కావాలి కాబట్టి మొత్తం ఇంకోటి ఏం చేస్తాం, ఇందాక 4 అన్నాం కాబట్టి దానికి ఒక 2 లొకేషన్స్ యాడ్ చేసుకుంటాం, దానికి ఒక 2 లొకేషన్స్ యాడ్ చేసుకుంటాం లేదా 4 లొకేషన్స్ యాడ్ చేసుకుంటాం. అలా అప్ టు ఎన్ని లొకేషన్స్ కావాలో నువ్వు రాసిన ప్రోగ్రామ్ ని నువ్వు తీసుకున్న ఇన్పుట్స్ ని బేస్ చేసుకుని ఉంటుంది ఆ లొకేషన్స్ అనేది. ఆ లొకేషన్స్ ని బేస్ చేసుకుని డి స్పేస్ డిఎస్ కాలన్ అని ఇచ్చి అక్కడ లొకేషన్స్ ఎలా తీసుకుంటావు అంటే 0000 స్పేస్ నువ్వు ఒకవేళ 8 లొకేషన్స్ తీసుకున్నట్టు అంటే 08 అని తీసుకుంటావు. ఇలా తీసుకుంటాం. ఇలా తీసుకొని ఎంటర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా నీకు ఏదైతే ప్రాక్టికల్ రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఈ దీంట్లో ఏదైతే నువ్వు పర్టికులర్ ప్రోగ్రామ్ చేసావో ఆ ప్రోగ్రామ్ లో ఫ్లాగ్స్ అనేవి ఏమైనా ఎఫెక్ట్ అయినాయి అంటే ఏమైనా ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి ఎఫెక్ట్ అయినాయి అని చెప్పేసి తెలుసుకోవాలంటే మళ్ళీ ఏం చేస్తాం, అక్కడే డి స్పేస్ డిఎస్ కాలన్ అని చెప్పేసి ఇచ్చేసి 4 జీరోస్ ప్రెస్ చేస్తాం. 4 జీరోస్ ప్రెస్ చేస్తాం. అలా 4 జీరోస్ ప్రెస్ చేయడం వల్ల నీకేంటంటే కొన్ని ఫ్లాగ్ రిజిస్టర్స్ చూపిస్తుంది, దాంట్లో ఏదైతే ఫ్లాగ్ రిజిస్టర్ ఎఫెక్ట్ అయిందో ఆ ఫ్లాగ్ రిజిస్టర్ ఎఫెక్ట్ అయింది హై అవుతుందమ్మా, అంటే 1 అవుతుంది. ఇట్ ఈస్ హై అంటే
1 అవుతుంది. ఆ ఫ్లాగ్ రిజిస్టర్ ఎఫెక్ట్ అయిందని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, ఇది టోటల్ ప్రోగ్రామింగ్ స్టెప్స్ అన్నమాట, మనకి ప్రోగ్రామ్ డెవలప్మెంట్ స్టెప్స్ ఇన్ TASM. అప్ టు ఇక్కడ దాకా మనం చూసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే ఎడిటర్ విండోలోకి మనం వెళ్ళాలి అంటే అక్కడ ప్రెస్ చేయాల్సింది ఏంటి, క్యూ ఎంటర్ అని ప్రెస్ చేయాలి. క్యూ ఎంటర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా మళ్ళీ నీకు ఎడిటర్ అని చెప్పేసి ఒక టూల్ చూపిస్తుంది. ఆ దాంట్లో ఏం చేస్తావు అంటే, ఆ కమాండ్ లో ఏం చేస్తావు అంటే, మళ్ళీ నువ్వు ఎడిట్ స్పేస్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నావో ఆ నెక్స్ట్ ప్రోగ్రామ్ .asm అని చెప్పేసి ఇవ్వాలి. ఓకే, సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ సెట్స్ టాపిక్ అయిన తర్వాత మాత్రమే ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ గురించి ఎందుకు చెప్పాను అంటే, ఆ ఇన్స్ట్రక్షన్ సెట్స్ ని యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామ్ అనేది రాస్తాము. ఆ ప్రోగ్రామ్ లో మనం యూజ్ చేసే టూల్స్ కానీ లేకపోతే ప్రోగ్రామ్ డెవలప్మెంట్ స్టెప్స్ కానీ ఇవి దాని మీనింగ్. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్? నో సార్. ఓకేనమ్మా, ఎవరైతే పెండింగ్ ఉన్నారో ప్రోగ్రామ్ పెట్టాల్సిన వాళ్ళు ఈవినింగ్ లోపు సెండ్ చేయండి నాకు. ఓకే.